भवभृते जन्मन्य साधारणे वैदेहीपदनाभिलाषनैतं कामं सकामं कृतं విఖ్యాతం అని చూస్తున్నారు. అందరూ భక్తితో నమస్కారం చేయండి. రాజా రామచంద్ర భగవానికి సానో దేవి వాసన్మయచ్చదో ఆత్మహార్షవంతరభో శిక్షావిదాదలే విదస్పాసత్పావాంఛంతో ఆత్మత్రాశ్రమధిభ్రజతో ధ్రువాతో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువా పర్వతాగ్నే ధ్రువో రాజా విషామజం హే వై ధిమాబ్జనిష్ఠాః పర్వతైలావిదాదలే ధ్రువస్తిష్ఠా రాజముదానయా విదిష్టమృతంగతః అధయేషంతు యత్రవః ఇంద్రైవ వృత్రః నిష్ఠా అపహక్షేత్రాన్ని సంచయంతో ఇప్పుడు మాంగళ్యధారణ కార్యక్రమం జరుగుతుంది. మాంగళ్యధారణ ఇందాకే చెప్పాను నేను. ఈ యొక్క కళ్యాణం ఎందుకు చేస్తున్నామంటే సీతారాముల వారిని దివ్య లీలా కళ్యాణము. ఈ కళ్యాణము స్వామివారి కోసమో అమ్మవారి కోసమో కాదు, మన కోసం మనం చేస్తూ ఉన్నాము. ఈ కళ్యాణం మనం మాంగళ్యం ధరింపజేయడం ద్వారా ఈ మాంగళ్య ఫలము నీకు నాకును కాదు, యావత్తు లోకానికి కూడా సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క కళ్యాణ వేదికలో ఉన్నటువంటి ముత్తైదులందరికీ కూడా అందరికీ సకల సౌభాగ్యాలని యావజ్జీవం కూడా ఇస్తుంది. ఈ మాంగళ్యం మనందరికీ కూడా రక్షణిస్తుంది. అటువంటి మాంగళ్యం అర్చక స్వామి వారు మీ అందరికీ కూడా ఆ మాంగళ్యాన్ని చూపిస్తున్నారు. అందరూ కూడా రెండు చేతులు కూడా ఉచ్చైః ఊర్ధ్వవాయుస్సంగం, రెండు చేతులు పైకి లేపి నమస్కారం చేయాలి. ఇప్పుడు కూడా రెండు చేతుల్ని పైకి లేపి ఆ నమస్కారాన్ని మాంగళ్యానికి చేయండి. రాజా రామచంద్ర భగవానికి అగ్ని పునీత